ఓపెన్ టాక్కి స్వాగతం. పోలీసులంటే సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. వాళ్ళ వల్ల నేరాలు కంట్రోల్ అవ్వాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. దానికి పోలీసు వ్యవస్థ ప్రధానంగా దోహదం చేసేది. కానీ అలాంటి పోలీసులే ఈ రోజుల్లో నేరాలకు పాల్పడటం, ముఖ్యంగా అత్యంత విషాదకరమైన ఘటన ఏంటంటే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరకటం. వాస్తవానికి గంజాయిని పట్టుకోవాల్సిందే పోలీసులు. గంజాయి ఎక్కడ కనపడినా దాన్ని గట్టిగా అణిచివేసి ప్రజల భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అలాంటి పోలీసులే స్వయంగా ఈరోజు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పక్క రాష్ట్ర పోలీసులకు పట్టుబడ్డారు అంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇంకా విచారకరం ఏంటంటే వాళ్ళు ఎందుకు స్మగ్లింగ్ చేయాల్సి వచ్చిందనంటే జీతాలు సరిపడక సమయానికి రాక చేసిన అప్పులు తీర్చలేక తప్పని పరిస్థితుల్లో వాళ్ళైతే స్మగ్లింగ్కు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ ఎంటైర్ పోలీసు వ్యవస్థ కూడా తలదించుకునే పరిస్థితి. ఒకప్పుడు ఇదే పోలీసు వ్యవస్థకు కేంద్ర హోంశాఖ నుంచి కానివ్వండి, లేదా ఇతర శాఖల నుంచి కానివ్వండి అనేక అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి, ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి. టెక్నాలజీ వాడటంలో కానివ్వండి, క్రైమ్ను కంట్రోల్ చేయటంలో కానివ్వండి, అన్ని విభాగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. జాతీయ స్థాయిలో పథకాలు సాధించారు. అదే సమయంలో మా ఆంధ్ర పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర పోలీసులకు కూడా మనల్ని ఆదర్శంగా చూపించేవాళ్ళు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈరోజు ఆదర్శంగా చూపించగలరా? గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఇద్దరు కానిస్టేబుల్, ఏపీఎస్పీ బెటాలియన్ 3వ బెటాలియన్కి చెందిన పట్నాయక్ శ్రీనివాస్ అనే ఇద్దరు కానిస్టేబుల్ సిక్ లీవ్ పెట్టి ఈరోజు దాదాపుగా 22 కేజీల గంజాయి, కేజీ అర కేజీ కాదు 22 కేజీల గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే పోలీసులే దీన్ని అదుపు చేయాలి. కానీ పోలీసులే ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని తీసుకువెళ్ళి స్మగ్లింగ్ చేస్తున్నారు లేదా అమ్ముతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. ఇది పోలీసు వ్యవస్థ మొత్తానికి కూడా ఒక మాయని మచ్చ. వాళ్ళు చేసిన పని కూడా జీతాలు చాలక కుటుంబాన్ని పోషించలేక ఇలాంటి పనులు చేసామని చెప్పడం ఇంకా పరిస్థితి. అంటే రాష్ట్రంలో పోలీసులు ఎంత దీన స్థితిలో ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. చేసిన ఘటన ముమ్మాటికి తప్పే. ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉండొచ్చు, బట్ చేసిన ఘటన మాత్రం ముమ్మాటికి తప్పే. అదే సమయంలో పోలీసులు అలా మానటానికి కారణం ఏంటి? ఎందుకు అలా గంజాయి స్మగ్లింగ్ చేయాలనుకున్నారు? చేసిన అప్పులు తీర్చట్లేదు, జీతమా సమయానికి రావట్లేదు, వచ్చిన జీతమా ఈఎంఐలు అయ్యి కటింగ్లు పోను చేతికి తక్కువ మొత్తంలో వస్తుంది, ఫ్యామిలీని గడపడం కష్టం, అప్పులు తీర్చాలి, ఉన్నదేం పోలీసు ఉద్యోగంలో మాటలంటే పడే పరిస్థితి ఉండదు, 10 మందిలో పరువు పోద్ది. మరి ఏం చేయాలి? తప్పని పరిస్థితుల్లోనే వీళ్ళు ఈ పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. అందులో పోలీసులు కూడా ఉద్యోగులే. కాకపోతే ఏంటంటే మిగతా ఉద్యోగుల్లాగా టీచర్లు లేకపోతే ఇంకొకరిలాగా రోడ్డు ఎక్కి ధర్నాలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళది ఎమర్జెన్సీ సర్వీసు, వాళ్ళకి సర్వీస్ రూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కలేరు. బట్ కష్టాలు అందరివి ఒకటే. ఎందుకంటే అందరికీ నష్టం జరిగింది కదా జీతాల విషయంలో. అదే నష్టం పోలీసులకు కూడా జరిగింది. ఒకవేళ నష్టంగానే జరిగి ఉండకపోతే ఈరోజు వీళ్ళకి ఈ పరిస్థితి పట్టేది కాదేమో. వారి జీతం పెరుగుండి సక్రమంగా సమయానికి అందితే వారికి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. నిన్న చంద్రబాబు గారు కూడా ఏమన్నారు? ఇలాంటి పరిస్థితి దురదృష్టకరం. ఒకప్పుడు వెలిగిన పోలీసులు ఈరోజు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పక్క రాష్ట్రంలో పట్టుబడ్డారంటే అత్యంత దౌర్భాగ్యం. వీరి వెనక ఎవరి హస్తం ఉంది? అయితే 2 విషయాలు ఇక్కడ. అయితే ఉన్నతాధికారుల ప్రోత్సాహం ఏదైనా ఉండాలా, ఉన్నతాధికారి ఎవరో ఒక హస్తం ఉండాలా, లేదా రాజకీయ నాయకుల హస్తం ఉండాలా, లేకపోతే వారంతటికి వారుగా సిక్ లీవ్ పెట్టి 22 కేజీల గంజాయిని స్మగ్లింగ్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అంత ధైర్యం వాళ్ళు చేయరు. అందులోనూ వాళ్ళ వృత్తి అలాంటిది. ఇప్పుడు మిగతా వాడు డబ్బు కాసి పడ్డాడంటే అదే వేరు. బట్ పోలీసు వృత్తిలో ఉండి ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే ఆ గంజాయిని పట్టుకునేది పోలీసులే కదా. దాని శిక్షలు ఎలా ఉంటాయి, ఆ సెక్షన్లు ఎలా ఉంటాయి, దొరికితే ఏమవుద్దని వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా ధైర్యం చేశారంటే వెనకమాల ఎవరో ఒకరు ఉండుంటారు. అయితే ఆ పేరు మాత్రం దొరికాక ఆ పేరు మాత్రం బయటికి రాకుండా మొత్తానికి వీళ్ళని మాత్రమే ఇరికిచ్చారనే అనుమానాలు కూడా ఉన్నాయి. నేను చంద్రబాబు గారు కూడా అదే విషయమై మాట్లాడటం జరిగింది. దీని వెనక హస్తం ఎవరిది? ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అసలు మనం పట్టుకెళ్ళారు అంటున్నాం కానీ అసలు ఆంధ్రాలో గంజాయి ఎందుకు ఉంది? ఆంధ్రాలో వీళ్ళు మచిలీపట్నంలో ఒక ప్రాంతంలో గంజాయిని కొని తీసుకెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి ఆ మచిలీపట్నంలో గంజాయి ఉందని తెలిసినప్పుడు పోలీసులు ఎందుకు దాడులు చేయలేదు? ఎందుకు దాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకోలేదు? అసలు విచ్చలవిడిగా దొరకబట్టే కదా వీళ్ళు ఈరోజు దీన్ని బయటికి పట్టుకెళ్లే పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే దేశంలో ఏ మూల గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయి. అటు చెన్నైలో దొరకనివ్వండి, బెంగళూరులో దొరకనివ్వండి, హైదరాబాద్లో దొరకనివ్వండి, ఢిల్లీలో దొరకనివ్వండి, ఎక్కడ దొరికినా పోలీసులకు పట్టుబడిన తర్వాత వారు వివరాలు సేకరిస్తే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు?
ఆంధ్ర నుంచి వచ్చింది అన్నారు. చివరికి పోర్టుల్లో సైతం సరఫరా చేసే పరిస్థితి ఇతర దేశాలకు. ఆ స్థాయిలో ఏపీలో గంజాయి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గంజాయి మీద ఉక్కుపాదం మోపలేదు? ఈ గంజాయి వల్ల ఎన్ని బ్రతుకులు చిందరమైపోయాయో పోలీసులకు తెలియదా, ప్రభుత్వానికి తెలియదా? పేపర్ ప్రకటనలు చేసుకుని గోడకి స్టిక్కర్లు వేసినంత మాత్రాన గంజాయి కంట్రోల్ అయిపోద్దా? మరి ఈరోజు పోలీసులే దొరికారు, దానికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? డీజీపీ ఏం సమాధానం చెప్తాడు? స్వయంగా వాళ్ళే దొరికే చోట కొనుక్కుని వెళ్ళారు, ఏదో కూరగాయలు వస్తువులు కొనుక్కెళ్ళినట్టు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. దీని వెనక ఎవరో ఒకరి హస్తం ఉంటుందని చెప్పి చాలా బలంగా అయితే నమ్ముతున్నారు. సో నిన్న పట్టుకున్న తర్వాత వీళ్ళది ఒక వీడియో కూడా విడుదల చేశారు తెలంగాణ పోలీసులు. ఒకసారి చూద్దాం. ఇది నిన్న పట్టుకున్న తర్వాత ఆ గంజాయితో కలిపి ఒక వీడియో అయితే పోలీసులు విడుదల చేశారు. ఒకసారి చూడండి. మొత్తం 22 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పోలీసులు తలదించుకోవడం కాదు, పాపం కుటుంబాల పరిస్థితి ఏంటి, ఎంత బాధపడి ఉంటాయి. ఈరోజు ఇలా దొరికారు అంటే అసలు వెళ్ళిందే ఆ కుటుంబాల కోసం అని చెప్తున్నారు. ఆ కుటుంబాలు ఈరోజు ఎంత బాధపడి ఉంటాయి. ఒకవేళ ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా చేసిన పని కరెక్ట్ కాదు. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా పోలీసుల మీద శ్రద్ధ పెట్టాలి. వారికి రావాల్సిన ఆర్థిక పరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలి. ఈరోజు గంజాయి అయింది, లేకపోతే ఇంకోటి అవుద్ది, రేపు ఏ దొంగతనానికో తెగబడతారు కదా. ఈరోజు గంజాయి స్మగ్లింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు రేపు దొంగతనాలకు రారా? పరిస్థితులు అలా చేపిస్తాయి. వాళ్ళు చేస్తారని నేను చెప్పట్లా, పోలీసులు అనేవాళ్ళు కావాలని చేస్తారని నేను చెప్పట్లా. పరిస్థితులు ఆ విధంగా మారుతాయి. వెనకమాల ఎవడైనా ఒత్తిడి చేయటమో లేదా వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేకో తప్పని పరిస్థితి వస్తే చివరికి దొంగతనాలకు కూడా వెనకాడరు. ఒకప్పుడు గంజాయి స్మగ్లింగ్ను అడ్డుకోవడంలో పేరొందినటువంటి ఆంధ్ర పోలీసులే ఈరోజు పక్క రాష్ట్రంలో దోషులుగా నిలబడ్డారు అదే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మొత్తానికి కూడా ఒక మచ్చ. ఈ ప్రాంతాల్లో ఈ సొంతోళ్లలో పాపం పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో వారు పనిచేస్తున్నటువంటి స్టేషన్లో కూడా ఆశ్చర్యపోయారు. వీళ్ళేంటి నిన్న మొన్నటి వరకు మనతో పాటు ఉండేవాళ్ళు, వీళ్ళు ఇంతకు తెగబడ్డారా, వీళ్ళు ఇంత చేయరే, వీళ్ళ వెనకమాల ఎవరైనా ఉన్నారా ఏంటనేని అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు ఈరోజు పూర్తిగా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. అసలే అప్పుల బాధ కోసం వాళ్ళు బయటికి వెళ్తే సిక్కులు పెట్టి తీసుకెళ్తే ఇప్పుడు దొరికిపోయారు. ఇప్పుడు ఉద్యోగాలు పోవచ్చు, లేదా రావడానికి టైం పట్టవచ్చు. కేసుల్లో ఇప్పుడప్పుడే బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది గంజాయి కేసుల్లో. కాబట్టి కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడే పరిస్థితి. ఆ కుటుంబాల కోసం వెళ్తే ఇప్పుడు పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాటికి పోలీసులు చెక్ పెట్టాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసుల మీద చిన్నచూపు. ఆయన మొదటి నుంచి కూడా ఏదో వీక్లీ ఆఫ్ ఇస్తా అన్నాడు, లేకపోతే పోలీసులకి ఏదో చేస్తా అన్నాడు. చివరికి పోలీసులకి ఏమీ చేయలేదు సరిగదా అంటే అందరితో పాటు వారికి కూడా నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పిఆర్సీల విషయంలో చేసిన నష్టానికి వారికి కూడా పూర్తిగా నష్టం జరిగింది. ఫిట్మెంట్ విషయంలో వాళ్ళు కూడా పూర్తిగా నష్టపోయారు. 2014 నుంచి 19 వరకు ఆంధ్ర పోలీసులు అంటే ఒక గౌరవం ఉందా, ఒక ఇది ఉండేది. ఎందుకంటే జాతీయ స్థాయిలో అలాంటి ప్రశంసలు వచ్చాయి అప్పట్లో, ఆ విధంగా ఉండేది. అలాంటిది ఈరోజు వాళ్ళే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారంటే ఇది పోలీసులకే కాదు రాష్ట్ర ప్రజలు కూడా అవమానంగా భావించాలా. పోలీసులకి ప్రజల మీద ఉన్న గౌరవం, ప్రజలకి పోలీసుల మీద ఉన్న గౌరవం కూడా పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎలాంటి వాళ్ళ మనల్ని కాపాడేది, ఎలాంటి వాళ్ళ మనకు న్యాయం చేసేదనే ఒక భావన ప్రజల్లో కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. దీని వెనక అయితే అధికారులు లేదా రాజకీయ నేతల హస్తం 100కు 100% ఉంటుందని చెప్పి బలమైన ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారు కూడా దీని మీద అదే ఆరోపణలు చేయడం జరిగింది. అదే సమయంలో వారికి రావాల్సిన ఆర్థిక పరమైన అంశాలను పూర్తిగా ఇచ్చి పోలీసుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.